తల్లి గర్భంలో నేను రూపించబడక మునిపే తన పని కోసం ప్రభు నన్ను ఏర్పరచుకొని, దేవదూతలు కూడా చేయలేని దివ్యమైన సేవకు ప్రభు నన్ను ఎంపిక చేస్తుంది. మా అమ్మగారు గర్భంలోనే బిడ్డ చనిపోయాడని డాక్టర్లు చూసి చెప్తే, మా అమ్మగారు యేసు ప్రభుకి ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసిన తర్వాత శిశు చనిపోయింది, ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటకు తీయాలి, లేకపోతే తల్లి ప్రాణం కూడా ప్రమాదం అని డాక్టర్లు చెప్తే, మా అమ్మ ఆ సమయంలో చేసుకున్న ప్రార్థన బట్టి మరణం నుండి నన్ను జీవానికి యేసయ్య దాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి ఒక కుటుంబం నుండి దేవుడు నన్ను ఏర్పరచుకొని, ప్రత్యేకించుకొని, పిలుచుకొని, దేవుడు ఒక దైవ దర్శనం ఇచ్చి, ఒక ప్రత్యక్షతనిచ్చి, ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నన్ను దేవుడు ప్రేమించి పిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవుని పని చేసే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది ఆయన ఉచితమైన కృప. ఇది గర్వించే మాటలు కాదండి, అహంకారంగా చెప్పుకునే మాటలు కాదు. ఇది అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి, యోగ్యత లేని వాడిని యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చాడు, అభాగ్యుడైన నాకు ఈ భాగ్యాన్ని